హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిషా వైజాగ్. మేము భోగి సందర్భంగా సింహాచలంలో జరిగే ఉత్సవాలు చూడడం కోసం మా ఇంటి దగ్గర నుంచే యాజ్ యూజువల్గా ఊబర్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నామండి. ఈరోజు సింహాచలంలో చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి, అందుకే మేము ఇంటి దగ్గర నుంచే ఊబర్ బుక్ చేసుకుని వెళ్తున్నామండి. సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి సింహాచలం కిందన బస్ స్టాప్ వరకు అయితే ఆటోలో వెళ్తున్నామండి. బస్సెస్ చూసారా ఎంత రష్గా ఉన్నాయో, ఎంతమంది వేలాడి మరీ వెళ్తున్నారు. అంటే ఆటోస్ అయితే అలౌ లేదన్నారంట. సో అందుకే అందరూ బస్సెస్ ఇంకా వాళ్ళ ఓన్ వెహికల్స్లో వెళ్ళడం కోసం అని చెప్పి ఇంత రష్గా అయితే ఉన్నారు. సో మేమైతే ఒక ఆలోచన చేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము. కింద ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి అక్కడి నుంచి కొండపై బస్కి ఎక్కామన్నమాట. చూసారా ఎంత రష్గా అయితే ఉంది. చాలా జనాలు వచ్చారండి, చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇక్కడ అయితే వాళ్ళు కింద నుండే షాప్స్ అన్నిటిని అయితే తీసేసి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారనమాట, స్టెప్స్ అవన్నీ కూడా. మనకి ఇక్కడ ఇంతకుముందు అయితే బోల్డని స్టాల్స్ ఉండేవి, మెట్లు ఎక్కుతుంటే అటు సైడ్ ఇటు సైడ్ మనకి స్టాల్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు అంతా తీసేసి రెన్యువేట్ చేస్తున్నారనమాట, ఇంకా ఎక్స్పాండ్ చేస్తారంట. అందుకని ఇక్కడ సైడ్ నుంచి అయితే పాత్ అయితే ఇచ్చారండి మీదకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 స్టెప్స్ అలా వేస్తే మనకి ఎదురుగుండా గోపురం అయితే కనిపిస్తుంది సింహాచలంది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సింహాచలం చాలామంది రాలేకపోవచ్చు, అలాంటి వాళ్ళు చూస్తారని నేను చేస్తున్నాను. అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుందండి భోగికి. చూసారా ఎంత రష్గా అయితే ఉన్నారు. భోగి మంట కూడా చాలా పెద్దది వేస్తారు ఇక్కడ. ఎదురుకుండా మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక్కడ గంగిరెద్దులు, హరిదాసులు, ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ అయితే కూడా ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి. ఇంకా కోలాటాలు, డ్యాన్సెస్, ఇంకా చాలా రకాలైన పర్ఫార్మెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా హరిదాస్ కూడా ఉన్నారు. నేను, మా తమ్ముడు, ఇంకా మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము. ఇక్కడ నేనైతే హరిదాసులతోటి ఇంకా గంగిరెద్దులతో కూడా ఫోటో తీసుకున్నాను. నాకు చిన్నప్పుడు పులి వేషాలంటే చాలా భయం వేసేదండి, కానీ ఇప్పుడైతే పోయింది. ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా. మీకు కూడా చిన్నప్పుడు ఇలాగే భయం వేసేదా పులి వేషాలను చూస్తే? కమెంట్ చేయండి. పులి వేషాలే కాకుండా మనకి ఇక్కడ కుండలోని పాలు ఇంకా బియ్యం అవన్నీ కూడా వేసి చెరుకు కర్రతో తిప్పడం లాంటివన్నీ సెటప్స్ కూడా వాళ్ళైతే పెట్టారు. కాకపోతే అక్కడికి వచ్చే పొగకి నా కళ్ళు అయితే మండేయండి. చూసారా బియ్యం కూడా అక్కడ పెట్టారు మూటతోటి. ఇవైతే ధాన్యాలండి. ఫుల్ విలేజ్ సెటప్ అంతా అయితే పెట్టారు ఇక్కడ. ధాన్యాలు, ఇంకా కుండలు, మట్టితో తయారు చేసే కుండలు అన్నీ కూడా అయితే అక్కడ పెట్టారు వాళ్ళ సెటప్స్ కింద. మనం అక్కడ ఫొటోస్ తీసుకునే ఛాన్స్ కూడా వాళ్ళు కల్పించారు. ఇక్కడైతే ఫుల్ హట్ వేశారనమాట. అంటే ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళి ఫోటోలు తీసుకోలేము, కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడైతే మనం తీసుకోవచ్చు. చెరుకు కర్రలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు అక్కడ మనం ఫోటో తీసుకోవడానికి. ట్రాక్టర్స్ అన్నీ కూడా పెట్టారు అక్కడ. ఇది మెయిన్గా ఇక్కడ గోపురంకి కిందనే ఉందండి. ఇది చాలా నీట్గా అయితే డెకరేట్ చేశారు పూలతోటి. ఇక్కడ మా టర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిందండి ఫోటో తీసుకునేసరికి, అందుకే బయట నుంచే తీసుకున్నాం. ఇక్కడ బొమ్మల కొలువు అయితే చాలా బాగా పెట్టారు. కొన్ని చెట్లు, ఇంకా దేవుడి విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ వీళ్ళైతే చిడతలు వాయిస్తూ రాముడి పాటలు పాడుతూ డాన్స్ అయితే చేస్తున్నారండి. చాలా బాగా చేశారు. ఇక్కడ లేడీస్ గ్రూప్ ఉంది, ఇంకా అటు సైడ్ అయితే జెంట్స్ గ్రూప్ కూడా చేశారు. చాలా బాగా చేశారనమాట.
ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు సింహాచలంలో జరిగే చాలా ప్రోగ్రామ్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేశాను. ఇక్కడైతే గోపురం ముందు కూడా చాలా నీట్గా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా పొద్దున్న అయ్యాయంట. ఇక్కడైతే ఒకదానికి మించిన ఒక ముగ్గు వేశారండి. చాలా బాగున్నాయి. అన్ని వరుసగా చాలా బాగా వేశారు. నేను మీకు కొన్ని చూపిస్తాను. చాలా పెద్ద ముగ్గులు వేశారు ఇక్కడ. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఉండే జనాలను అయితే చూపిస్తాను. చూడండి ఎంతమంది జనాలు అయితే వచ్చారో నేను మీకు చూపిస్తాను. ఇది సింహాచలం అంటే గోపురానికి ఎదురుగుండా ఉండే దగ్గర అనమాట. చూసారా ఎంత జనాలు వచ్చారో. ఇక్కడంతా విలేజ్ సెటప్ అయితే వేశారండి. అక్కడ మీరు చూస్తున్నారు గుడిసెలు ఉన్నాయి, ఇంకా గడ్డి పోచలు ఉన్నాయి, అవన్నీ అచ్చడి ఉన్నాయన్నమాట. రష్ అయితే మామూలుగా లేదండి. చాలా మంది వచ్చారు. ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయండి సంక్రాంతి వేడుకలు. ఇది 2024 కాబట్టి ఇక్కడ బోర్డు కూడా అదే పెట్టారు, 2024 సంక్రాంతి సంబరాలు అని. నేను చెప్పాను కదా ఇందాక చిడతలతో జెంట్స్ గ్రూప్ కూడా చేశారని. ఆ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఫోటో తీసుకుంటున్నారనమాట ఇక్కడ. సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఒకవేళ ఎవరికైనా సింహాచలంలో ఇలా జరుగుతుంది అని తెలియకపోయినా, లేదంటే తెలిసినా చూడలేకపోయినా వాళ్ళందరూ చూస్తారనే ఉద్దేశంతో అయితే చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.